హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. దమయంతి రాధతో సీనయ్య నిర్దోషి అని నిరూపించే సాక్ష్యాలు విక్రమ్ కృష్ణ దగ్గర ఉన్నప్పటికీ రాధ విక్రమ్ కృష్ణను వదిలి వెళ్ళిపోతుందనే భయంతో విక్రమ్ కృష్ణ సీనయ్యకు బెయిల్ కోసం అప్లై చేయకుండా సీనయ్యను జైల్లోనే మగ్గిపోయేలా చేస్తున్నాడని చెప్పడంతో రాధ మీరు చెప్పారు కాబట్టి నేను అస్సలు నమ్మను అంటుంది. దమయంతి నమ్మొద్దు, నీకు నువ్వుగా ప్రశాంతంగా ఆలోచించు, నీకు నమ్మకం కుదిరితేనే నమ్ము, లేకపోతే నమ్మొద్దు. విక్రమ్ కృష్ణ మనస్తత్వం ఎలాంటిదో నీకు ఈ పాటికి బాగానే తెలిసి ఉంటుంది. తన గురించి తన స్వార్థం గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించడు అన్న నిజం నీకు తెలిసే ఉంటుంది కదా. రక్షించాల్సిన ఉద్యోగంలో ఉండి కూడా లంచాలు ఎలా భక్షిస్తాడో నీకు తెలిసే ఉంటుంది కదా. అవన్నీ గుర్తు తెచ్చుకుని బాగా ఆలోచించుకో. నిజం నీకు అర్థమైతే ఇప్పటికైనా విక్రమ్ కృష్ణ మాయలో నుంచి బయటపడు, లేకపోతే మాంగళ్య బంధం అనే ఊపిలో కూరుకుపోతావు. బాగా ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ రామచంద్రయ్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళి ఫారిన్ డాక్టర్ని కలిసి దస్తగిరికి ఎలా అయినా స్పృహ తెప్పించమని అడుగుతాడు. ఇక రాధ రామలింగంని కలిసి విక్రమ్ కృష్ణ గారి దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పటికీ మా నాన్న బయటకు రాకుండా జైల్లోనే మగ్గిపోయేలా విక్రమ్ కృష్ణ గారే చేస్తున్నారా, నిజం చెప్పు అని అడుగుతుంది. అన్నయ్య లాంటి వాడిని అన్నావు, ఈ చెల్లెల మీద ఒట్టేసి నిజం చెప్పు అంటూ రామలింగం చేయిని తన తల మీద పెట్టుకుంటుంది. రామలింగం తన చేయిని కిందికి తీసేస్తాడు. ఇక ఫారిన్ డాక్టర్ విక్రమ్ కృష్ణ రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి దస్తగిరి రెస్పాండ్ కావడం లేదు అని చెప్పి పేషెంట్ ఫస్ట్ టైం కాన్షియస్లోకి వచ్చినప్పుడు ఏదో రీజన్తో భయపడి ఉండొచ్చు అంటాడు. నో ప్రాబ్లం అంటూ అతను త్వరలో రికవర్ అయ్యేలా నేను చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రాధ లాయర్ దగ్గరికి వెళ్ళి తన తండ్రికి బెయిల్ ఎందుకు అప్లై చేయడం లేదో నిజం చెప్పమని నిలదీస్తుంది. లాయర్ రాధతో విక్రమ్ కృష్ణ సీనయ్యకు బెయిల్ అప్లై చేయొద్దని తనకు గట్టిగా చెప్పాడు అని చెప్పడంతో రాధ షాక్ అవుతుంది. ఇక దమయంతి ప్రియతో రాధ విక్రమ్ కృష్ణను వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పడంతో ప్రియ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాధ విక్రమ్ కృష్ణకు ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటికి రమ్మని పిలుస్తుంది. విక్రమ్ కృష్ణ ఇంటికి వెళ్ళి ఫోన్లో చిట్టి ఫోటో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రియ విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి కొంప తీసి రాధ ఫోటో చూస్తున్నావా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ కొంప తీయకుండానే రాధ ఫోటో చూస్తున్నాను అంటాడు. ప్రియ రాధ నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది అంటుంది. విక్రమ్ కృష్ణ అలా ఎప్పటికీ జరగదు అంటాడు. ప్రియ ఏంటి అంత కాన్ఫిడెన్స్ అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ తమ మధ్య ఉన్న ప్రేమ అంటాడు. ప్రియ నువ్వు మరీ టూ మచ్గా నటిస్తున్నావు బాబా అంటుంది. మీ అగ్రిమెంట్ గురించి తెలిసిన నా ముందే నువ్వు నటించడం ఏమిటి, నాన్సెన్స్ కాకపోతే అంటుంది. విక్రమ్ కృష్ణ మాది నిజమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, మేము ఎంత అన్యోన్యంగా ఉంటున్నామో నువ్వు చూస్తున్నావు కదా, మా మధ్య ముద్దు ముచ్చట్లు సరస సల్లాపాలు నువ్వు చూస్తున్నావు కదా ప్రియా అంటాడు. ప్రియా తన కళ్ళ ముందు విక్రమ్ కృష్ణ రాధతో ముద్దు పెట్టించుకుంటే వాళ్ళది నటన కాదు, నిజమైన ప్రేమ అని నమ్ముతాను అంటుంది. తను విక్రమ్ కృష్ణను లవ్ చేయడం మానేస్తాను అంటుంది. పెళ్లి చేసుకోమని వెంటపడను, ఎవరో ఒక గొట్టంగాన్ని పెళ్లి చేసుకుని ఇంటి నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోతాను అంటుంది. విక్రమ్ కృష్ణ నిజంగానా అంటాడు. అయితే నేను రాధతో ముద్దు పెట్టించుకుంటాను అని చెప్పి రాధను పిలుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. ప్రియా రాధ తిరిగొస్తేనే కదా నీకు ముద్దు పెట్టడానికి, నేను నిన్ను వదిలిపెట్టడానికి అనుకుంటుంది. విక్రమ్ కృష్ణ రాధను పిలుస్తూ టెర్రస్ మీదకు వెళ్తాడు. రాధ కూడా ఆటో దిగి టెర్రస్ మీదకు వస్తుంది. విక్రమ్ కృష్ణ రాధతో రాధ తనకు ముద్దు పెడితే ప్రియా ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చెప్పి తనకు త్వరగా ముద్దు పెట్టమని అడుగుతాడు. రాధ విక్రమ్ కృష్ణను చెంపదెబ్బ కొడుతుంది. మా నాన్నను ఎందుకు జైల్లోనే ఉండిపోయేలా చేస్తున్నామని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ ఏం మాట్లాడుతున్నావు అంటాడు. రాధ నువ్వు కావాలని మా నాన్నను జైల్లో ఉంచావని నాకు తెలిసింది. మా నాన్న జైలు నుంచి వచ్చేస్తే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాననే భయంతో నువ్వు ఇలా చేశావని నాకు తెలిసింది అంటుంది. నువ్వు ప్రియతో పెళ్లి తప్పించుకోవడం కోసం మా నాన్నను జైల్లోనే ఉండిపోయేలా నువ్వు కుట్ర చేశావని నాకు తెలిసింది. మోసంతో, కోపంతో, భయంతో, కుట్రతో మా జీవితాలతో ఆడుకున్నామని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి రాధ వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ కృష్ణ రాధను ఆగమని చెప్పి నేను చెప్పేది వింటే నీకు అలా ఎందుకు చేశానో తెలుస్తుంది అంటాడు. రాధ ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది,
మా నాన్నను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మా నాన్నకు బెయిల్ నేను తెప్పించుకుంటాను. మా నాన్న ఏ నేరం చేయలేదని అన్ని సాక్ష్యాలు నేను సంపాదిస్తాను. ఎంత కాలమైనా చట్టంతో పోరాడతాను. ఎంత దూరమైనా వెళ్ళి మా నాన్న నిర్దోషి అని నిరూపిస్తాను. మా నాన్న నిర్దోషిగా జైలు నుంచి తలెత్తుకుని బయటకు వచ్చేలా చేస్తాను అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న ప్రియ హ్యాపీగా వెళ్ళిపోతుంది. రాధ రూమ్ లోపలికి వెళ్ళి తన బట్టలు సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ నేను చెప్పేది వినమని రాధను బ్రతిమలాడుతూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణను అసహించుకొని ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. పద్మ పుట్టింటికి వచ్చిన రాధను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అల్లుడు గారిని కూడా తీసుకొస్తే బాగుండేది కదా అని అడుగుతుంది. రాధ నేను ఒక్కదాన్ని రాకూడదా అంటుంది. పద్మ రాకూడదని ఎందుకంటానమ్మా, ఇది నీ ఇల్లు. కాకపోతే అల్లుడు గారికి ఇది అత్తారిల్లు. నీతో పాటు అల్లుడు గారు కూడా వస్తే ఇంటికే కళొస్తుంది అంటుంది. రాధ కళొస్తుంది కానీ ఆయన మాత్రం రారు అంటూ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటుంది. పద్మ అల్లుడు గారు బిజీగా ఉన్నారా అంటూ లంచ్ టైంకి భోజనానికి రమ్మని పిలవమంటుంది. రాధ ఆయన అక్కడే తినేస్తారు అంటుంది. పద్మ డ్యూటీ అయిపోయాక ఒకేసారి ఇక్కడికి రమ్మని చెప్పు. నీతో పాటు అల్లుడు గారు కూడా 4 రోజులు ఇక్కడే ఉండిపోతారు అంటుంది. రాధ వచ్చిన కూతురుని గురించి పట్టించుకోకుండా రాని అల్లుడు గురించి అడుగుతావేంటమ్మా? పెళ్ళైన ఆడపిల్లకి పుట్టింట్లో ఇలాగే ఉంటుందా? కూతురు కంటే అల్లుడే ఎక్కువైపోతాడా అని అడుగుతుంది. పద్మ కూతురు విలువని గౌరవాన్ని పెంచేది అల్లుడు గారే అమ్మా అంటుంది. రాధ ఇక ఆపమ్మ నీ అల్లుడు భజన అంటుంది. పద్మ ఇది అల్లుడు గారిని పొగడ్డం కాదమ్మా. నిజంగా అల్లుడు గారు ఎంత మంచివారో నాకు తెలుసు కదా. మొన్న జైల్లో ఏదో గొడవ జరిగి మీ నాన్నగారికి దెబ్బలు తగిలితే అల్లుడు గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో నీకు తెలుసు కదా అంటుంది. రాధ అదంతా యాక్టింగ్ అని డ్రామా అని నీతో ఎలా చెప్పనమ్మా? జైల్లో నుంచి బయటకు రాకుండా చేసేది ఆయనేనని నీకెలా చెప్పనమ్మా అనుకుంటూ ఉంటుంది. పద్మ మామగారి మంచి చెడ్డల గురించి ఆలోచించే అల్లుళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? మీ నాన్నగారైతే అల్లుడు గారిని ఎంతగా మెచ్చుకున్నారో అంటుంది. రాధ బాధపడుతూ ఉంటే పద్మ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. మీ నాన్న గురించా అని అడుగుతుంది. రాధ అవును అంటుంది. పద్మ మీ నాన్న గురించి నువ్వేమీ బాధపడకు. అల్లుడు గారు తొందరలోనే మీ నాన్నగారిని నిర్దోషిలా బయటికి తీసుకొస్తారు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా అంటుంది. రాధ నాకు నమ్మకం ఉందమ్మా, తొందరలోనే నాన్న బయటకు వస్తారు, తప్పకుండా వస్తారు అని చెప్పి తన రూమ్ లోపలికి వెళ్ళి జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది రాధ. ఇక రామలింగం విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తాడు. విక్రమ్ కృష్ణ రాధ వెళ్ళిపోయిన విషయం రామలింగంకి చెప్తాడు. రామలింగం ఒక మనిషిని కొంతకాలమే మోసం చేయగలరు, ఎల్లకాలము మోసం చేయలేరు. నీ విషయంలో కూడా అదే జరిగింది. రాధ అలా వెళ్ళిపోవడంలో రాధ తప్పేమీ లేదు, తప్పంతా నీదే. స్వార్థానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఆ హద్దు దాటావు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటాడు. విక్రమ్ కృష్ణ నువ్వు నన్ను సాధించడం కాదు, నీకు చేతనైతే ఏదైనా సలహా చెప్పు అంటాడు. అమ్మా నాన్నలకు మాది అబద్ధం పెళ్ళని తెలియక అమ్మా నాన్నలు రాధను సొంత కోడలిలా భావిస్తున్నారు. కూతురు కంటే ఎక్కువగా నెత్తిన పెట్టుకున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే అసలు తట్టుకోలేరు అంటాడు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అంటాడు. రామలింగం రాధను బ్రతిమలాడి ఇంటికి తీసుకురావడం తప్ప వేరే దారి లేదు అంటాడు. విక్రమ్ కృష్ణ రాధ కోసం బయలుదేరుతాడు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోంచేస్తూ ఉంటారు. ప్రియా బావా రాధ రాలేదేంటి అని అడుగుతుంది. దమయంతి మొగుడు పెళ్ళాలు సడన్గా సరదాగా స్టార్ హోటల్కి వెళ్ళారేమో అంటుంది. సునంద అలా వెళ్తే రాధ నాకు చెప్తుంది అంటుంది. దమయంతి ఇప్పుడు చెప్పకుండా వెళ్ళడం నేర్చుకుందేమో అంటుంది. సునంద రాధ అలాంటి పని ఎప్పుడూ చేయదు అంటుంది. ప్రియా విక్రమ్ కృష్ణను ఆగమని చెప్పి రాధ గురించి అడుగుతుంది. దమయంతి సునంద మీద ఒట్టేసి నిజం చెప్పమంటుంది. విక్రమ్ కృష్ణ రాధ పుట్టింటికి వెళ్ళిపోయిన విషయం ఒప్పుకుంటాడు. రాధ తనతో గొడవపడి వెళ్ళలేదని, రాధ వాళ్ళమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్ వస్తే రాధ పుట్టింటికి వెళ్ళింది అంటాడు. దమయంతి ఆ విషయం సునంద మీద ఒట్టేసి చెప్పమంటుంది. నందగోపాల్ విక్రమ్ కృష్ణ ఒట్టేసి చెప్పినా ఒట్టు వేయకుండా చెప్పినా నిజమే చెప్తాడు అంటాడు. దమయంతి అదే నిజమైతే విక్రమ్ కృష్ణ వెంటనే రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాధను ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. సునంద కూడా అదే చెప్పడంతో విక్రమ్ కృష్ణ రాధ కోసం రాధ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇక రాధ విక్రమ్ కృష్ణ గురించి పద్మకు చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ రాధ ఇంటికి వస్తాడు. పద్మ విక్రమ్ కృష్ణను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ
విక్రమ్ కృష్ణను ఇంట్లోకి తీసుకొస్తుంది. విక్రమ్ కృష్ణ కోసం సరుకులు తెచ్చేందుకు సంతకు వెళ్తుంది. విక్రమ్ కృష్ణ రాధను ఇంటికి రమ్మని ప్రతిమలాడుతూ ఉంటాడు. రాధ ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు అంటూ కోప్పడుతుంది. విక్రమ్ కృష్ణ తొందరలోనే మీ నాన్నను బయటకు తీసుకొస్తాను అంటాడు. రాధ నీ హెల్ప్ నాకు అక్కర్లేదు అంటుంది. విక్రమ్ కృష్ణ నీ హెల్ప్ నాకు కావాలి అంటాడు. నువ్వు నాతో గొడవపడి రావడం దమయంతి అత్తయ్య వాళ్ళు చూసి ఇంట్లో అందరికీ చెప్పేశారు. నిన్ను తీసుకొస్తానని వాళ్ళని నమ్మించి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నాతో వస్తే తప్ప నా ప్రాబ్లం సాల్వ్ కాదు. నువ్వు రాకపోతే ప్రియతో పెళ్లి తప్పించుకోలేను అంటాడు. రాధ ఎంతసేపు నా అన్న స్వార్థం తప్ప ఎదుటి వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించవా అని అడుగుతుంది. నేను ఎంత రిస్క్ చేసి ఈ అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నానో ఆలోచించావా? ఏ ఆడపిల్లైనా దొంగ మొగుడితో దొంగ కాపురం చేయడానికి ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకుంటే ఆడపిల్లకు జీవితం అనేది ఉంటుందా? అయినా మా నాన్న కోసం నేను రిస్క్ చేశాను. నాకన్నా నా భవిష్యత్తు కన్నా మా నాన్న జైలు నుంచి నిర్దోషిగా బయటికి రావడం ముఖ్యం అనుకున్నాను. మా నాన్నే నాకున్న బలహీనత. నా బలహీనతను అడ్డుపెట్టుకుని మా నాన్నను బయటకు తీసుకొస్తానని నన్ను నమ్మించి నీ పాపం గడుపుకోవాలనుకున్నావు. నన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేశావు. ఇంత చేసినా కూడా నిన్ను చెంప పగలగొట్టానే తప్ప చెప్పు తెప్ప కొట్టలేదు. నీలాంటి వాడిని చెప్పుతో కొడితే కానీ బుద్ధి రాదు. పరిస్థితి అంత దూరం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. విక్రమ్ కృష్ణ అది కాదు రాధా, నేను చెప్పేది విను అంటాడు. రాధా నీకు సిగ్గు శరం ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. జీవితంలో మళ్ళీ నీ మొహం నాకు చూపించకో, గెట్ అవుట్ అంటుంది. విక్రమ్ కృష్ణ చేసేదేమీ లేక వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే పద్మ సరుకులు తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. వెళ్ళిపోతున్న విక్రమ్ కృష్ణను ఇంట్లోకి తీసుకొచ్చి విక్రమ్ కృష్ణ కోసం వంట చేసి విక్రమ్ కృష్ణను భోజనానికి పిలుస్తుంది. విక్రమ్ కృష్ణ రాధని కూడా పిలవమంటాడు. రాధ చికెన్ కర్రీలో కారం ఎక్కువగా కలిపి విక్రమ్ కృష్ణకు వడ్డిస్తుంది. విక్రమ్ కృష్ణ కారంతో ఇబ్బంది పడుతూ ఉంటే రాధ విక్రమ్ కృష్ణకు బలవంతంగా తినిపిస్తుంది. పద్మ అల్లుడు గారు ఉక్కిరి బిక్కిరైపోతున్నారమ్మా, మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటుంది. రాధ మంచినీళ్ళ గ్లాస్ని కిందికి దొల్లిస్తుంది. పద్మ నేను తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతూ ఉంటే రాధ భోజనం తినేటప్పుడు మా వారికి మంచినీళ్ళు తాగే అలవాటు లేదు అని చెప్పి మీరు తినండి శ్రీవారు అంటుంది. విక్రమ్ కృష్ణ పద్మకు మంచినీళ్ళు తమ్మని సేగ చేస్తూ ఉంటాడు. పద్మ నేను ఉండడం వల్ల అల్లుడు గారు ఇబ్బంది పడుతున్నట్టున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ కారంతో అరుస్తూ ఉంటే రాధ నోరు మండిందా, నువ్వు చేసిన దానికి నా మనసు ఇంతకంటే 100 రెట్లు మండింది అంటుంది. విక్రమ్ కృష్ణ పరుగులు పెడుతూ సర్కస్ చేస్తూ ఉంటాడు. రాధ మాయమాటలు చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనుకుంటున్నావేమో. నేను నీతో రావడం అనేది ఈ జన్మలో జరగదు. కాదు కూడదు అని ఇక్కడే ఉన్నామనుకో, ఇలాగే మమకారం ట్రీట్మెంట్లు ఇస్తూనే ఉంటాను అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇక్కడ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నిన్ను తీసుకునే వెళ్తాను అంటాడు. ఇక జైలర్ రాధకు ఫోన్ చేసి సేనయ్యను చెకప్ కోసం హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అని చెప్పడంతో రాధ సేనయ్యను కలిసేందుకు హాస్పిటల్కు బయలుదేరుతుంది. విక్రమ్ కృష్ణ తను కూడా రాధతో పాటు వస్తాను అంటాడు. రాధ ఎవరి హెల్ప్ నాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక దమయంతి సేనయ్య గురించి భవానీ శంకర్తో మాట్లాడుతూ ఉంటుంది. భవానీ శంకర్ మనుషులు భవానీ శంకర్కి ఫోన్ చేసి సేనయ్యను హాస్పిటల్కి హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్తున్నారు అని చెప్తారు. భవానీ శంకర్ దమయంతి సేనయ్యను చంపాలని నిర్ణయించుకుంటారు. సేనయ్యను తీసుకెళ్తున్న పోలీస్ వెహికల్కి రౌడీల వెహికల్ అడ్డుగా వస్తుంది. రౌడీలు పోలీసులను కొట్టి సేనయ్య మీద అటాక్ చేయబోతారు. సేనయ్య తప్పించుకుని దూరంగా పరిగెత్తుతాడు. రౌడీలు సేనయ్య వెంటపడి సేనయ్యను చంపబోతూ ఉంటారు. అప్పుడే వచ్చిన విక్రమ్ కృష్ణ రౌడీలతో ఫైట్ చేసి సేనయ్యను కాపాడి రాధ దగ్గరకు తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే ఒక రౌడీ విక్రమ్ కృష్ణ మీద అటాక్ చేస్తాడు. విక్రమ్ కృష్ణ చేతికి గాయమవుతుంది. విక్రమ్ కృష్ణ ఆ రౌడీని కొట్టడంతో ఆ రౌడీ పారిపోతాడు. సేనయ్య విక్రమ్ కృష్ణకు నమస్కారం చేసి సమయానికి వచ్చి కాపాడారు బాబు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటాడు. విక్రమ్ కృష్ణ మీరు పెద్దవారు, దండం పెట్టకూడదండి అంటాడు. విక్రమ్ కృష్ణ నేను దండం పెట్టింది మీ వయసుకు కాదు బాబు, మీ మంచి మనసుకు అంటాడు. ఇంతలో పోలీసులు వస్తారు. విక్రమ్ కృష్ణ పోలీసులతో సేనయ్యను అక్కడి నుంచి అర్జెంటుగా తీసుకెళ్లమంటాడు. సేనయ్య విక్రమ్ కృష్ణతో మీరు చల్లగా ఉండాలి బాబు అని చెప్పి పోలీసులతో వెళ్ళిపోతాడు. రాధ ఎందుకు మా నాన్న మీద వాళ్ళు అటాక్ చేశారని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ వాళ్ళెవరో నాకు తెలియదు అంటాడు. మీ నాన్నకు శత్రువులు ఉన్నారని తెలుసు. మీ నాన్న నిర్దోషిగా బయటకు వచ్చే కన్నా జైల్లో ఉంటేనే ఆయన ప్రాణాలతో ఉంటారని తెలుసు. ఆయన శత్రువులు ఎవరో తెలుసుకుని ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారో, ఆయన దగ్గర వాళ్ళకి సంబంధించిన గుట్టు ఏముందో తెలుసుకుని మీ నాన్న శత్రువుల్ని జైలుకు పంపి
అప్పుడు మీ నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకురావాలనుకున్నాను. అప్పుడే మీ నాన్న క్షేమంగా ఉంటాడు, మీరు సంతోషంగా ఉంటారు. అందుకే మీ నాన్న కోసం బెయిల్కి కూడా ప్రయత్నించకుండా సైలెంట్గా ఉన్నాను అంటాడు. రాధ విక్రమ్ కృష్ణను హక్ చేసుకుని సారీ చెప్తుంది. చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. నా అనుమానంతో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. వెనక ముందు ఆలోచించకుండా చెంపదెబ్బ కూడా కొట్టాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే ఏ చేత్తో మిమ్మల్ని కొట్టానో ఆ చేత్తో నా చెంపలు పగలగొట్టుకుంటాను అంటూ రాధ తన చేత్తో చెంపలు వాయించుకుంటుంది. విక్రమ్ కృష్ణ రాధను ఆగమని చెప్పి ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, ఈ విషయం ఇంతటితో వదిలేయి అంటాడు. రాధ విక్రమ్ కృష్ణను హక్ చేసుకుంటుంది. విక్రమ్ కృష్ణ రాధను ఇంటికి తీసుకుని రావడంతో సునందతో పాటు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రాధ దమయంతితో తను విక్రమ్ కృష్ణను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి విక్రమ్ కృష్ణ తను నువ్వు లేక నేను లేను అన్నట్టు ఉంటామని చెప్తుంది. ఇక సీనయ్య తన మీద అటాక్ చేసిన రౌడీలు దమయంతి పంపిన వాళ్లే అయ్యుంటారు అనుకుంటాడు. రాధకు నిజం చెప్పాలని డిసైడ్ అవుతాడు. తన కోసం జైలుకు వచ్చిన పద్మతో రాధ గురించిన నిజం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పరశురాం తమ మాటలు వింటూ ఉండడం చూసి పద్మతో జైల్లో కోడలికి కూడా చెవులుంటాయి అని చెప్పి రాధను జైలుకు తీసుకొస్తే ఈ విషయం రాధకే చెప్తాను అంటాడు. ఇక భవానీ శంకర్ సీనయ్య మీద అటాక్ చేసింది తను పంపించిన రౌడీలు కాదని, ఆ రౌడీలకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పడంతో దమయంతి షాక్ అవుతుంది. విక్రమ్ కృష్ణ సీనయ్య మీద అటాక్ చేసింది తను పంపించిన రౌడీలని చెప్పడంతో రామలింగం షాక్ అవుతాడు. ఇక రాధ స్టోర్ రూమ్లో గ్రీటింగ్ కార్డ్ చూసి ఆ కార్డు ఎప్పుడో చూసినట్లు అనిపిస్తుంది అనుకుంటూ సునంద దగ్గరికి వెళ్ళి ఆ కార్డు గురించి అడుగుతుంది. సునంద ఆ గ్రీటింగ్ కార్డ్ని రామచంద్రయ్య బర్త్డేకి చిట్టి స్వయంగా ప్రిపేర్ చేసింది అని చెప్పి చిట్టి దూరం అవడంతో రామచంద్రయ్య పుట్టినరోజు జరుపుకోవడం లేదు అంటుంది. రేపే రామచంద్రయ్య పుట్టినరోజు అని చెప్పడంతో రాధ రామచంద్రయ్యకు పుట్టినరోజు జరిపించాలనుకుని రామచంద్రయ్యకు చిట్టిలా ఫోన్ చేసి రేపు రామచంద్రయ్య బర్త్డేకి తను ఇంటికి వస్తున్నాను అని చెప్తుంది. రామచంద్రయ్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లో అందరికీ చిట్టి వస్తున్న విషయం చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. విక్రమ్ కృష్ణ రాధకు ప్రపోజ్ చేసి రేపు చిట్టి వస్తే చిట్టికి ఇలా ప్రపోజ్ చేస్తాను అంటాడు. రాధ బాధపడి చిట్టిలా ఆ ఫోన్ తనే చేశాను అని చెప్పడంతో విక్రమ్ కృష్ణ రాధను కోపడతాడు. రాధ రామచంద్రయ్య సంతోషం కోసం అలా అబద్ధం చెప్పాను అని చెప్పి రామచంద్రయ్యకు బర్త్డే పార్టీని తనే దగ్గరుండి జరిపిస్తూ ఉంటుంది. రామచంద్రయ్య చిట్టి వస్తే కేక్ కట్ చేస్తాను అంటాడు. రాధ పక్కకు వెళ్ళి చిట్టిలా ఫోన్ చేసి తను రావడం లేట్ అవుతుందని చెప్పి రామచంద్రయ్యను కేక్ కట్ చేయమంటుంది. రామచంద్రయ్య కేక్ కట్ చేయడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దమయంతి రామచంద్రయ్యతో చిట్టికి ఫోన్ చేయమంటుంది. రామచంద్రయ్య ఫోన్ చేయడంతో రాధ పక్కకు వెళ్ళి చిట్టిలా మాట్లాడుతూ ఉంటుంది. దమయంతి రాధను చూసి రాధను రామచంద్రయ్య దగ్గరకు లాక్కొచ్చి చిట్టిలా మాట్లాడుతుంది రాధే అని చెప్పడంతో రామచంద్రయ్య రాధను కోపడి ఆడపిల్లవి కాబట్టి వదిలేస్తున్నాను, ఎప్పటికీ రాధ మొహం చూపించొద్దు అంటాడు. విక్రమ్ కృష్ణ రాధ మోసం చేయలేదని, రామచంద్రయ్య ఒక్కరోజైనా సంతోషంగా ఉండాలని అలా చేసింది అంటాడు. రామచంద్రయ్య విక్రమ్ కృష్ణన్ కూడా కోపడి తన రూమ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. దమయంతి మెట్ల మీదున్న కార్పెట్ని కిందికి లాగడంతో రామచంద్రయ్య మెట్ల మీద నుంచి పడి తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోతాడు. అందరూ కంగారు పడుతూ రామచంద్రయ్యను హాస్పిటల్కు తీసుకెళ్తారు. రాధ పరిగెత్తుతూ రామచంద్రయ్య కోసం హాస్పిటల్కి వస్తుంది. దమయంతి రాధను చూసి రాధ వల్లే రామచంద్రయ్యకు అలాంటి పరిస్థితి వచ్చింది అంటూ రాధను కోపడి రాధను వెళ్ళిపోమంటుంది. రాధ బాధపడుతూ దేవుడి విగ్రహం దగ్గరకు వచ్చి రామచంద్రయ్య త్వరగా కోలుకోవాలని, చిట్టిని చూడకుండా ఆ గుండె ఆగిపోకూడదని కోరుకుని తను చేసింది తప్పైతే తనను శిక్షించమని కోరుకుంటుంది. తన ఆయుష్ కూడా పోసుకుని గురూజీ నిండు నూరేళ్లు ఉండేలా చూడు స్వామి అనుకుంటుంది. వీలైనంత త్వరగా గురూజీ కోలుకునేలా ఆశీర్వదించు స్వామి అనుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకుంటుంది రాధ. రాధను చూస్తూ ఉన్న విక్రమ్ కృష్ణ రాధ దగ్గరకు వెళ్ళి మామయ్య తప్పకుండా కోలుకుంటారు రాధా అంటాడు. రాధ విక్రమ్ కృష్ణను క్షమించమని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ నువ్వు ఏ తప్పు చేయలేదు రాధా, మామయ్య గురించి మా అందరికంటే నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటాడు. మామయ్య ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు అంటాడు. చిట్టి మీద ప్రేమే మా మామయ్యను బ్రతికిస్తుంది అని చెప్పి రాధను కూడా తనతో రమ్మంటాడు. రాధ తనొస్తే దమయంతి గారి కోపం వస్తుంది అని చెప్పి గురూజీ స్పృహలోకి వచ్చాక వస్తాను అంటుంది. విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతాడు. ఇక రాధ రామచంద్రయ్యకు బ్లడ్ ఇచ్చేందుకు వస్తుంది. దమయంతి రాధను వెళ్ళిపోమంటుంది. రాధ నేను వెళ్ళను అంటూ గురూజీకి బ్లడ్ ఇచ్చి గురూజీని కాపాడి తీరుతాను అంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.